ఉగాది పర్వదిన సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు పూతలపట్టు నియోజకవర్గంలో కాణిపాకంలో వెలసి ఉన్నటువంటి వరసిద్ధి వినాయకుని దర్శనార్థము ఇక్కడ మా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆహ్వానం మేరకు మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. ఈ సందర్భంగా యుగాది అన్న సంస్కృతి నామం ద్వారా మనకు తరతరాలుగా ఉగాది అన్న పేరుతో ఈరోజు మనము ఉగాది పండుగని చాలా పెద్ద ఎత్తున తెలుగు ప్రజలందరూ చేసుకుంటున్నాము. ఉగాది అంటే యుగము ఆరంభమైనటువంటి రోజుని మనము ఒక నూతన సంవత్సర మొదటి రోజుగా దీన్ని మనము పరిగణన తీసుకొని తెలుగు వారందరూ కూడా ఉగాదిని అత్యంత అద్భుతంగా వైభవంగా జరుపుకుంటున్నాము. ఈ సందర్భంలో షడ్రుచులైనటువంటి ఉగాది పచ్చడి షడ్రుచులతో తయారు చేసుకుంటాము. తీపు, పులుపు, ఉగురు, చేదు, ఉప్పు, కారం ఈ షడ్రుచులతో సమానంగా మన జీవితాన్ని కూడా కష్టాన్ని సుఖాన్ని సుఖదుఖాలని అన్ని సమానంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆయురారోగ్యాలతో సుఖంగా జీవించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ తరఫున మరొకసారి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఉగాది సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ రాష్ట్రంలోని అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ప్రజలందరికీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అలాగే తెలంగాణ ప్రజలు, ప్రపంచంలోని తెలుగు వారందరికీ కూడా పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సందర్భంగా కాణిపాక దేవదేవుడు వినాయక స్వామిని ప్రార్థిస్తే దానికి వెళ్తాము. దేశం కూడా సుభిక్షంగా పచ్చగా ఈ రోజు నుండి బాగా వర్ధిల్లాలని, అలాగే మంచి